రక్తపోటు సమస్యతో బాధపడే వాళ్ళు, అంటే బీపీ సమస్య ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ముద్రని ప్రతిరోజు 20 నిమిషాలు కనుక సాధన చేశారు అంటే మన బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ స్థితిని శరీరంలో చక్కగా జరిగేలాగా చూస్తుంది ఈ రక్తపోటు ముద్ర. బీపీ ముద్ర లేదా రక్తపోటు ముద్ర అంటారు. చూడండి ఎలా వేయాలి. 2 చేతుల్ని ఇలా చక్కగా స్ట్రెచ్ చేసుకొని మిడిల్ ఫింగర్ని, రింగ్ ఫింగర్ని మన అరిచేతిలో తగిలేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసి చక్కగా మిగతా ఫింగర్స్ అన్నిటినీ ఇలా స్ట్రెచ్ చేసి ఉంచుకోవాలి లోపలికి. మళ్ళీ చెప్తున్నాను, మిడిల్ ఫింగర్ని, రింగ్ ఫింగర్ని స్ట్రెచ్ చేసి ఉంచుకుందాం. మొదటగా రాకపోతే ఇలా నేను ఇప్పుడు చూపించినట్టు ఇలా ఫింగర్ని పెట్టి లోపలికి ప్రెషర్ ఇచ్చి ఉంచుకోండి. 2 హ్యాండ్స్లో ఇలా చక్కగా ఉంచుకొని మోకాళ్ళ మీద ఉండాలి. ఖచ్చితంగా ఏ ముద్ర చేసినా మన చేతులు అనేది మన శరీరానికి దగ్గరగా ఉండాలి. అప్పుడు మన ముద్ర ద్వారా వచ్చే పాజిటివ్ ఎనర్జీస్ అంతా కూడా ఎనర్జీ లెవెల్స్ పాస్ అవుతూ ఉంటాయి శరీరంలో ఫింగర్స్ ద్వారా. అది చక్కగా మన శరీరానికి అందాలి అంటే ఇలానే ఉండాలి. నిలబడుకొని వేయడం కానీ, నడుస్తూ వేయడం కానీ చేయకూడదు. ఇలా చక్కగా కూర్చొని ప్రశాంతమైన స్థితిలో ఇలా ఈ రక్తపోటు ముద్రని సాధన చేయడం ద్వారా లో బీపీ ఉన్న వాళ్ళైనా సరే, హై బీపీ ఉన్న వాళ్ళైనా సరే ఈ సమస్య నుంచి బయటపడడానికి మనకు ఈ రక్తపోటు ముద్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉదయము మరియు సాయంత్రం వేళలలో ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండి చేయండి. కళ్ళు మూసుకొని పొట్ట మీద మనసు ఉంచి దీర్ఘ శ్వాసలను తీసుకుంటూ మెల్లగా ఈ ముద్రని సాధన చేయండి. చూడండి, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. తీసుకుంటున్న శ్వాస, వెళ్తున్న శ్వాస మనకు తప్ప పక్కన వారికి కూడా సౌండ్ రాకుండా చేస్తే అది మంచి శ్వాస అవుతుంది. ఇలా బీపీ ముద్రని చక్కగా సాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.